స్టాక్ మార్కెట్ గురించి అస్సలు ఐడియా లేని వాళ్ళు, ఇప్పటి వరకు ఇన్వెస్ట్ ఆర్ ట్రేడింగ్ చేయని వాళ్ళందరికీ ఈ స్మార్ట్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ అండ్ ట్రేడింగ్ వర్క్షాప్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ కోసం ఇంట్లో ఉండి ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలన్నా, సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలన్నా ఈటీఎఫ్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈటీఎఫ్స్ అంటే బాస్కెట్ ఆఫ్ స్టాక్స్. ఇండివిజువల్ స్టాక్స్ జీరో అవ్వచ్చు, కానీ ఈటీఎఫ్స్లో లాస్ అవ్వడం నెగ్లిజిబుల్. అసలు నష్టం అనే పేరు ఉండదు. సేఫ్, స్టడీ, కన్సిస్టెంట్ రిటర్న్స్ ఈటీఎఫ్స్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఐటీ ఎంప్లాయీస్ కానీ, డాక్టర్స్ కానీ, మరియు బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ వర్క్షాప్ చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అంటే మీకు ఎందుకు నష్టపోరు, ఇక్కడ సెక్టర్స్ చూడండి. ఇది ఎన్ఎస్సి వెబ్సైట్. ఇది ఇక్కడ మీకు ఇండస్ట్రీస్లో మీకు ఇక్కడ ఉంటుంది. బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్ కానీ. ఇక్కడ బ్యాంక్స్ చూస్తే మీకు పెద్ద బ్యాంక్స్ ఇండియాలో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, అలా అలొకేషన్ చూస్తారా. ఈ పోర్షన్ ఆఫ్ అలొకేషన్స్లో మీరు ఒక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఆటోమొబైల్స్ మీరు క్లిక్ చేస్తే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, బజాజ్ ఆటో, ఐచర్ మోటార్స్, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదా, టాటా మోటార్ ప్యాసింజర్ వెహికల్, ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఈ కంపెనీ కార్ ఉంటుంది. మారుతి అని ఉంటుంది, మహీంద్రా కార్ అని ఉంటుంది, లేదా టాటా అని ఉంటుంది, లేదా బుల్లెట్ చూస్తే మీకు ఐచర్ మోటార్స్ తెలుసు కదా, అలా బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్, టాటాది ఖచ్చితంగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు సింగిల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారేమో, కానీ ఈటీఎఫ్స్లలో బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ కదా. సో ఇందులో మీకు బ్యాంక్స్లో వచ్చేసి 12 స్టాక్స్ ఉంటుంది. సో ఒక బ్యాంక్ పెర్ఫామ్ చేయకుండా ఇంకో బ్యాంక్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి మీకు అది చాలా ఈజీగా మీరు ఈటీఎఫ్స్లో ట్రేడ్ చేయొచ్చు. అదేవిధంగా ఆటోస్లో కూడా ఇవి చూస్తారు కదా మీకు. సో లాస్ట్ 1 ఇయర్లో గోల్డ్, సిల్వర్ చాలా స్ట్రాంగ్ పెరిగిపోయాయి. చాలా మంది ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అరే మిస్ అయిపోయామని రిగ్రెట్ అవుతున్నారు కదా. ఈ వర్క్షాప్లో మనం సెక్టర్ రొటేషన్ ఎలా చేయాలో క్లియర్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది చూడండి, గోల్డ్ బీస్, ఇది నిపాన్ ఇండియా వాళ్ళది. జస్ట్ మనము ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, అంటే ఇప్పుడు యావరేజ్గా శాలరీ చూస్తే 50,000 60,000 యావరేజ్ శాలరీ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఒకసారి కొనాలంటే వాళ్ళు కొనలేకున్నా కూడా ఒక ఈటీఎఫ్ ఒక యూనిట్ బై చేయొచ్చు. ఇప్పుడు సిల్వర్ బై చేయాలంటే ఈ సిల్వర్ బీస్ నిప్పాన్ ఇండియా వాళ్ళది జస్ట్ 221 రూపీస్కి ఒక యూనిట్ వస్తుంది. గోల్డ్ జస్ట్ 111 అంటే 111 రూపాయలు పెడితే ఒక యూనిట్ మీరు బై చేయొచ్చు. నేను లాస్ట్ టైం సెక్టర్ రొటేషన్లో కూడా ఈ హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, మెటల్ ఈటీఎఫ్స్ గురించి చెప్పాను నేను. వేదాంత 15 ఇయర్స్ బ్యాక్వర్డ్ చూడండి. మెటల్ ఈటీఎఫ్స్ కూడా అందులో సింగిల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా మీరు ఈ ఈటీఎఫ్ చేస్తే ఆ స్టాక్స్లో అన్ని ఇన్వెస్ట్ చేసినట్టు. ఇలా మిడ్ క్యాప్ అని చూసారా, మిడ్ క్యాప్ అనేది లాంగ్ టర్మ్లో ఎంత రిటర్న్స్ ఇచ్చిందో నేను చూపిస్తాను. 22 టైమ్స్ ఇచ్చింది. సో ఇది నిప్పాన్ ఇండియా వాళ్ళదే. సో 150 స్టాక్స్ ఉంటుంది, ఒకటే స్టాక్ కాదు. మీరు 150 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు ఈ ఈటీఎఫ్లో చేస్తే ఎంత 232 రూపీస్ పెడితే మీకు 150 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టు. సో అలాగే మీ రిస్క్ అనేది నెగ్లిజిబుల్. ఇక్కడే ఉండి ఇండియాలో ఉండి మీరు యుఎస్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, మరి హాంకాంగ్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దీని ద్వారా మీకు ప్రాపర్ గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు మఫాంగ్ ఉంది కదా, ఇది మఫాంగ్ అనేది యుఎస్లో టాప్ ఐటీ కంపెనీస్, టెక్ కంపెనీస్ ఉంటాయి కదా. సో మెటా, ఫేస్బుక్ కానీ, యాపిల్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ. సో ఎన్విడియా స్టాక్ ఎంత పెరిగిందో తెలుసుగా, ఐటీ పీపుల్ వాళ్ళందరూ తెలుసు ఎన్విడియా స్టాక్ ఎంత రిటర్న్ ఇచ్చిందో. సో అవన్నిట్లలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఈ ఈటీఎఫ్ ఉంటుంది. అలాగే మాకు కొంచెం డైవర్సిఫైడ్ కావాలి, టాప్ 100 టెక్ కంపెనీస్ చేయాలంటే ఈ MON 100 మోతిలాల్ ఆస్వాల్ వారి MON 100 ఈటీఎఫ్స్ ఉంది. సో హాంకాంగ్ అని కదా, ఇది హాంకాంగ్లో చేయాలంటే మీరు హాంకాంగ్ బీస్ ఉంది కదా, హాంకాంగ్ బీస్లో ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది. హాంకాంగ్లో కూడా మీరు టెక్ కంపెనీస్ చేయాలంటే ఇది మహాటెక్ ఉంది. సో మహాటెక్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మీకు ప్రాపర్ గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. సో అసెట్ అలొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అసలు రిటర్న్స్ మీకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది అసెట్ అలొకేషన్స్ ద్వారానే. ఇక్కడ చూస్తే మీకు అసెట్ అలొకేషన్స్ ఇమేజ్ చూడండి. అంటే 1,00,000 రూపాయలు మీరు ఈక్విటీలు కానీ, డెట్లు కానీ, రియల్ ఎస్టేట్లో పెడితే రిటర్న్స్ ఎంత వచ్చినాయో ఈ ఇమేజ్ చెప్తుంది కదా. చాలామంది అసెట్ అలొకేషన్స్ని ఇగ్నోర్ చేస్తారు. ఇది
ఇయర్ వైజ్ చూడండి పెర్ఫార్మెన్స్. 2014 నుంచి 2024 వరకు తీసుకున్న ఈక్విటీ ఎంత రిటర్న్ ఇచ్చింది, డెట్ ఎంత ఇచ్చింది, ఇవన్నీ మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి, అందుకంటే అసెట్ రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మీకు రిటర్న్స్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇది క్యాలెండర్ ఇయర్ వైజ్ పెర్ఫార్మెన్స్ చూడండి అసెట్ క్లాసెస్. ఇక్కడ చూస్తే మీకు 2017లో ఇండియన్ ఈక్విటీస్ 30% రిటర్న్ ఇచ్చినాయి. అలాగే 2011 చూస్తే 11లో మీకు 2011లో -23% ఇచ్చింది. అంటే ఎప్పుడు అసెట్ క్లాసెస్ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ గోల్డ్ చూస్తే మీకు చూసారు 24%, 29%, లాస్ట్ ఇయర్లో చూడండి 46%. అంటే ఎప్పుడు ఈక్విటీ నుంచి డెట్కి మూవ్ చేయాలి, తర్వాత రియల్ ఎస్టేట్ ఎప్పుడు షిఫ్ట్ చేయాలి, యుఎస్ మార్కెట్లో ఎప్పుడు ఎక్స్పోజర్ తీసుకోవాలి, గ్లోబల్ మార్కెట్స్లో ఎప్పుడు తీసుకోవాలి అనేది మనం ఈ వర్క్షాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిడ్ క్యాప్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి లాస్ట్ ఇది 20 years డాటా. ఇది 20 years కాంపౌండెడ్ యాన్యువల్ రిటర్న్స్ అంటారు. సో కాంపౌండింగ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అందరికీ తెలుసు, అది 8th వండర్. సో కాంపౌండింగ్ గురించి తెలిసిన వాళ్ళు స్టాక్ మార్కెట్లో అందుకే ఇన్వెస్ట్ చేస్తారు. మిడ్ క్యాప్ జస్ట్ ఇండెక్స్ ఫండ్ చూడండి లాస్ట్ 20 yearsలో 22 times రిటర్న్ ఇచ్చింది. జస్ట్ మీరు ఒక ఈటీఎఫ్లా ఎవరి మీద డిపెండ్ కాకుండా కూడా ఈ మిడ్ 150 బీస్ ఉంది కదా, ఇందులో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు 20 yearsలో ఎన్ని టైమ్స్ రిటర్న్ ఇచ్చిందో చూశారు కదా. సో ఇంకా చాలామంది స్టాక్స్లో ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేస్తారు. సో దానివల్ల భారీగా నష్టం వచ్చేసి స్టాక్ మార్కెట్ వేస్ట్ అని అనుకొని వితిన్ 1 yearలో ఎగ్జిట్ అవుతారు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఐటీసీ షేర్ కదా, ఐటీసీ షేర్ చూడండి చిన్న నెగిటివ్ న్యూస్ వల్ల ఎంత పడిందో మనం చూసాము. అలాగే కేన్స్ టెక్నాలజీస్ ఇప్పుడు చూడండి ఇంత పెద్ద స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ ఐటీసీ, అది కూడా లాస్ట్ 2 daysలో 13% పడింది. సో కేన్ షేర్ ఎదురుగా సెమీకండక్టర్ స్టాక్ కూడా చూడండి 35%. సో ఈ విధంగా ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేసి చాలా నష్టపోతారు. ఇందులో మనకు గ్యాప్ డౌన్స్ ఉండదు. సో ఒక్కరోజే 10%, 15% గ్యాప్ డౌన్ వచ్చే అవకాశాలు ఉండదు. ఎందుకంటే ఈటీఎఫ్స్ అనేది మీకు బాస్కెట్ ఆఫ్ స్టాక్స్. సో అన్ని స్టాక్స్ ఒకసారి పడాయి కదా, సో దానివల్ల మీకు రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా చాలా మంది ఏంటంటే ఐపీఓస్లో లిస్టింగ్ గెయిన్స్ కోసం ట్రేడ్ చేస్తారు. ఒక 10 daysలో 30 to 40% రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. వాళ్ళకి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తానండి, పేటిఎం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. పేటిఎంది చాలా మంది లిస్టింగ్ గెయిన్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. పేటిఎం ఎక్కడ లిస్ట్ అయింది, దగ్గర 1955 దగ్గర లిస్ట్ అయింది. ఇప్పుడు పేటిఎం కూడా ఎప్పుడైతే లిస్టింగ్ ప్రైస్ వచ్చిందో ఇంతవరకు కూడా ఆ ప్రైస్ రాలేదు. పేటిఎం షేర్ ప్రైస్ చూడండి 1338. ఇంకా టాటా బ్రాండ్ తెలుసు కదా మీకు, టాటా టెక్ కూడా చాలా మంది అసలు ఎంత హైప్తోని ఈ ఐపీఓ వచ్చిందో అందరూ తెలుసు. ఎక్కడ లిస్ట్ అయింది ఐపీఓ ఇప్పుడు చూడండి ఎక్కడ వరకు ఉందో 656. ఎక్కడ లిస్ట్ అయింది ఇది ఐపీఓ, లిస్టింగ్ ప్రైస్ చూస్తే మీరు అరౌండ్ 1200 దగ్గర లిస్ట్ అయింది, అంటే ఆఫ్ అయిపోయింది. ఇలా చాలా ఉన్నాయి మీకు ఐపీఓస్లో కూడా ఇలాగనే అందరూ లిస్టింగ్ గెయిన్స్ కోసం అని ఇన్వెస్ట్ చేసి లాస్ట్కి ఏమవుతారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అవుతారు. వాళ్ళు లాస్ట్లో ఎగ్జిట్ కాక అలానే హోల్డ్ చేస్తుంటారు. దానివల్ల ఇంపాక్ట్ కాస్ట్ అయిపోతుంది, మీకు ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. సో దానివల్ల కూడా చాలామంది నష్టపోతారు. ఇంకోటి స్టాన్లీ అనే లైఫ్ స్టైల్, ఇది లగ్జరీ ఫర్నిచర్ ఇది. సో ఇది కూడా చూడండి ఎక్కడ లిస్ట్ అయింది, ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందో. చూడండి ఆల్మోస్ట్ 42% పడ్డది. ఇలాగ ఐపీఓలో కూడా ఇన్వెస్ట్ చేసి చాలా మంది నష్టపోతుంటారు. సో ఈ వర్క్షాప్లో మనము ర్యాండమ్ ఇన్వెస్టింగ్ ఎందుకు డేంజరస్, ఈటీఎఫ్స్ ద్వారా డిసిప్లైన్డ్ రూల్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ ఎలా చేయాలో క్లియర్గా ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో స్మార్ట్ ఇన్వెస్టింగ్ ఏంటంటే మనము స్కానర్స్ ద్వారా, సో మన బ్యూటీ ఏంటంటే అందరు చెప్తారు ఈటీఎఫ్స్ ఇవి ఎన్ఎస్సి వెబ్సైట్, ఇక్కడ మీకు ఇక్కడికి వెళ్తే ఐఎన్ఏవి ఉంటుంది. ఐఎన్ఏ అంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిల్వర్ బేస్ ఉంది కదా, సిల్వర్ బేస్ ఇప్పుడు ఐఎన్ఏ వాల్యూ ఎంత 218 రూపీస్ ఉంది. ఇక్కడ ట్రేడ్ అవుతుంది, అసలు ధర ట్రేడ్ అవుతుంది ఎంత 221. అంటే మీరు
హై ప్రైస్లో కొంటున్నారు, ఇవి చెక్ చేసుకోండి, ఇవన్నీ మీకు యూట్యూబ్స్లో దొరుకుతాయి. బట్ అందరికి ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే ఎప్పుడు మొమెంటం ఉన్న ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ప్రాపర్ ఎంట్రీ ఎగ్జిట్ తెలియక చాలా మంది అలానే ఇన్వెస్ట్ చేసుకుంటూ నష్టపోతుంటారు. సో ఇక్కడ మనము ప్రాపర్గా స్కానర్స్ ద్వారా, మనకు స్మార్ట్గా ఏంటంటే స్కానర్స్ ద్వారా, మార్కెట్ బ్రెడ్త్ ద్వారా, వీళ్ళ టూల్స్ ఉంటాయి, మొమెంటిఫై ఇన్వెస్ట్ ఆటోమేటెడ్ టూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇక్కడ మీకు వెళ్తే ఇది ఒక స్కానర్. ఇందులో మనం ఏం చేస్తా అంటే ఈటీఎఫ్లలో వీళ్ళకు ఈటీఎఫ్ లిక్విడ్ ఉంటుంది. లిక్విడ్ అంటే మీకు బ్రెడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నేను జస్ట్ స్కాన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ స్కాన్ అవుతుంది. 149 ఈటీఎఫ్స్ లిక్విడ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. 149 ఈటీఎఫ్స్ మీకు స్కాన్ చేసి చూపిస్తాను. ఈ సింపుల్ స్ట్రాటజీ, డిఫాల్ట్ ఏం లేదు. 252 పీరియడ్ ఉంది కదా, 252 డేస్ ట్రేడింగ్ డేస్, అంటే 1 ఇయర్లో 252 డేస్ ట్రేడింగ్ డేస్లో ఉన్న స్ట్రాటజీ నేను సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈఎంఐ, గోల్డెన్ ఈఎంఐ తెలిసి అందరికీ ఫేవరెట్. ఇది 200 ఈఎంఐ పైన ఉన్న ఈటీఎఫ్ చూపిమని స్కాన్ చేసి నేను రన్ చేస్తున్నాను. సింపుల్ స్ట్రాటజీ ఇది, దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు. ఆల్ టైమ్ హై నుంచి రీట్రేస్మెంట్ జస్ట్ 20% పెట్టాను నేను, అంతే. అది పెట్టి నేను రన్ చేస్తున్నాను. సో ఈ స్కానర్స్ ఏం చేస్తుందంటే మొత్తం అన్ని స్కాన్ చేసి మొమెంటం ఉన్నది, రిటర్న్స్ ఎంత ఇచ్చినాయి అనేది మొత్తం ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే షార్ప్ పే రిటర్న్, వాలటాలిటీ కానీ, రిట్రేస్మెంట్, ఆర్ఎస్ఐ తెలిసే మొమెంటం ఇండికేటర్, ఇలా అన్నితో మీకు కంపేర్ చేసి స్కాన్ చేస్తుంది. సో దీని ద్వారా మనకు మొమెంటం ఈటీఎఫ్స్ కరెంట్ ఏమున్నాయో, ఎందులో ఇన్వెస్ట్ చేయాలో మనం స్మార్ట్గా నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వర్క్షాప్లో. ఒక్కసారి స్కానింగ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. స్టిల్. సో ఇది ఒక 3-4 మినిట్స్ అంత డాటా అంతా పుల్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. సో అందులో ఇది వీకెండ్ కదా, కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది వాళ్ళది, సర్వర్స్ కానీ అవి కానీ. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది మనకు. సో మామూలు లైవ్ ట్రేడింగ్స్లో అయితే మీకు లైవ్ డేలో మీకు చాలా క్విక్గా అవుతుంది స్కానింగ్. ఆల్మోస్ట్ 138కి వచ్చాము స్కానర్. 10 ఈటీఎఫ్స్ అయితే తెలుస్తుంది ఇప్పుడు మనకు. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇన్ని ఈటీఎఫ్స్ 149 మీరు, అది ఇంపాసిబుల్, అది మీరు చూడడం. ఇక్కడ చూడండి, అందరు అంటుంటారు కదా లాస్ట్ సిల్వర్ పెరిగింది, అదే మేము మిస్ అయిపోయినా. చూడండి, ఇది ఒక్కొక్క ఫండ్ హౌస్ ఉన్నా సరే సిల్వర్ ఈటీఎఫ్లో చూడండి 162% ఇచ్చింది. ఓకే, సిల్వర్ ఈటీఎఫ్ ఇంకోటి మనకు మొమెంటం, ఒక్క నిమిషం క్లియర్గా అనిపిస్తుంది కొంచెం. ఇక్కడ చూడండి సిల్వర్ ఈటీఎఫ్ చూడండి 162%. మనము ఎక్కువ హై బీటా ప్లస్ లిక్విడిటీ ఉన్నది నిప్పాన్ సెలెక్ట్ చేశాం కదా, అది కూడా చూపిస్తాను నేను. నిప్పాన్ కూడా చూడండి, సిల్వర్ పీస్ ఉంది కదా, ఇది కూడా 161% ఇచ్చింది. సో ఈ స్కానింగ్ ఎలా చూపిస్తుంది చూడండి. గోల్డ్ చూడండి, ఆల్మోస్ట్ 75% రిటర్న్. యాక్సిస్ గోల్డ్ కానీ వేరే ఫండ్ హౌస్ గోల్డ్ ఉన్నాయి. ఈ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత ఉన్నది. ప్లస్ మీకు ఇక్కడ చూడండి, నేను హాంకాంగ్ అన్నా కదా, హాంకాంగ్ బీస్లో కూడా చేస్తే మీకు 48% రిటర్న్ వచ్చింది. ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పిఎస్ బ్యాంక్ బీస్ 34% ఇచ్చింది. మెటల్ చెప్పాను కదా, ఇది మెటల్ సెక్టర్ కూడా ఈ హిందుస్థాన్ కాపర్ పెరుగుతుంది, జింక్ పెరుగుతుంది అన్నగా అక్కడ కూడా మీకు చూడండి 32% రిటర్న్. ఇలా స్కానింగ్ ద్వారా మనం స్మార్ట్గా స్కాన్ చేసి ఈటీఎఫ్స్ ఆ మొమెంటం ఉన్న దాంట్లో చేస్తాం. అందులో కూడా సెక్టర్లా మీకు బ్రెడ్త్ అని ఉంటుంది ఇందులో ఒక ఆప్షన్. అందులో మీకు బ్రెడ్త్లో కూడా ఆ సెక్టర్ స్ట్రాంగ్ సెక్టర్గా పెర్ఫామ్ చేస్తుందా లేదనేది ఈజీగా మనము స్కాన్ చేసి కూడా చూడవచ్చు. ఇది శాంపుల్గా నేను చూపిస్తాను ఒకటి.
ఇక్కడ లిక్విడ్ ఈటీఎఫ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మెటల్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మెటల్ ఇండెక్స్ ఉంది కదా, మెటల్ కూడా నేను స్కాన్ చేసి చూపిస్తాను మీకు. అంటే ఇలా మనం అందరిగా యూట్యూబ్లో ర్యాండమ్స్గా ఇది ఎన్ఎస్సి వెబ్సైట్ ఐఎన్ఏవి కాకుండా మనం చేసే విధానం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తారు, తద్వారా మీకు రిటర్న్స్ ఎక్కువ జనరేట్ వస్తుంది. ఇది చూడండి, ఇక్కడ బ్రెడ్త్ ఉంది, ఇది పర్సెంట్ ఆఫ్ ఎక్స్. మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ ఐడియా ఉన్న వాళ్ళు నా దగ్గర నేను ఒకటి బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ అంటే బుల్లిష్ కాలం ఇది. సో ఇక్కడ చూడండి రీట్రేస్మెంట్ ఎలా ఇచ్చిందో. ఇక్కడ కర్సర్ పెట్టినా కూడా ఈరోజు 86% బ్రెడ్త్ వాల్యూ ఉంది. ఇక్కడ చూడండి 86% అంటే ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి సెక్టర్. సో ఇలా సెక్టర్లో కూడా మీరు బ్రెడ్త్ చూసి కూడా అందులో ఆ సెక్టర్లో మెటల్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాంటి స్ట్రాటజీస్ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వర్క్షాప్లో. ప్లస్ ఇందులో వీళ్ళకు ఒక మూమెంటిఫై అనే ఒక ప్రోడక్ట్ ఉంది. ఎగ్జాంపుల్ మీకు ఇందులో టెస్ట్ కూడా చేయొచ్చు. మొమెంటమ్ స్కానర్ ఇక్కడ మీరు సిమ్యులేట్ కూడా చేయొచ్చు. ఇక్కడ నేను లిక్విడ్ ఈటీఎఫ్స్ పెడుతున్నాను. ఇక్కడ సిమ్యులేట్ చేస్తే మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ మేము మంత్లీ రీబ్యాలెన్స్ డేట్ ఏదైనా డేట్ తీసుకోండి. అంటే రీబ్యాలెన్స్ అంటే ఎవ్రీ మంత్ మీకు కొన్ని స్టాక్స్ ఎగ్జిట్ అవుతుంది, కొన్ని స్టాక్స్ యాడ్ అవుతుంటుంది. సో నేను నెంబర్ ఆఫ్ స్టాక్స్ అంటే ఈటీఎఫ్స్ ఓన్లీ 10 పెడుతున్నాను. ఆ డేట్ నేను మార్చ్ బై డిఫాల్ట్ ఉంది. ఇది రిటర్న్ ఎగ్జిట్ ర్యాంక్ 20. జస్ట్ 5 lakhsతో మీరు సిమ్యులేట్ చేసి చూద్దాం. 5 lakhsతో మీరు ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుందో నేను ఆటో సిమ్యులేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిన స్టాక్స్ చూడండి. ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత యాడ్ అయిన స్టాక్స్ ఇవి మీకు ఈమెయిల్లో జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు యాక్టివ్ కూడా చేయండి. ఇక్కడ చూడండి, ఇవి ఎగ్జిట్ అయినాం మార్చ్లో, ఇది యాడ్ అయింది, గోల్డ్ యాడ్ అయింది ఇక్కడ మార్చ్. ఇక్కడ మీకు రియలైజ్ చూడండి, మార్చ్ వరకు 5% వచ్చింది. ఇది రన్ అవుతుంటుంది స్కాన్. సో ఈరోజు కొంచెం స్లోగా ఉంది, వీకెండ్. మేకి వచ్చేసాం. మేకి వచ్చేసరికి కూడా 8% రిటర్న్ ఉంది. ఎగ్జిట్ అయిన స్టాక్స్ ఇక్కడ చూడండి, మీకు ఎట్ ఏ టైం 10 ఇచ్చాం కదా, 10 మాత్రమే మీ పోర్ట్ఫోలియోలో ఉంటుంది. సో డైవర్సిఫైడ్ ఉన్నాయి చూడండి సెక్టర్స్ కూడా. హాంకాంగ్ ఉంది, మీకు గోల్డ్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు గోల్డ్ హాంకాంగ్ వచ్చింది ఈ జూలైలో. సో జూలైకి వచ్చేసరికి ఎగ్జిట్ అయిన స్టాక్స్ యాడ్ అయిన స్టాక్స్ ఇంకా లేవు. ఇది మ్యాక్సిమం డ్రాడౌన్. ఇది అంటే మ్యాక్సిమం ఒక మంత్లో ఎంత డ్రాడౌన్ కావచ్చు, 10% చూపిస్తుంది. స్టిల్ జూలైలో రన్ అవుతుంది. సో డాటా పాపులేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈరోజు సెప్టెంబర్కి వచ్చాం మనం. సెప్టెంబర్కి వచ్చేసి 20% అయింది. స్టిల్ మనకి ఇవే ఈటీఎఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గోల్డ్ ఇవన్నీ ఎగ్జిట్ అయినాం. ఇక్కడ యాడ్ అయింది, మఫంగ్ యాడ్ అయింది, సిల్వర్ యాడ్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిన స్టాక్స్. సో డిసెంబర్ వరకు వచ్చేసాము మనం. ఇది మంత్ ఆన్ మంత్ రిటర్న్ జనరేట్ చేస్తుంది కదా. జనవరికి వచ్చినాం 2026. ఇది శాంపుల్గా మీకు సిమ్యులేట్ చేసి చూపిస్తున్నాను. సో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు మూమెంటింగ్ అని చెప్పేసి చూడండి. 62% సిఏజిఆర్. నిఫ్టీ ఎంత ఇచ్చింది? జస్ట్ 9.8. ఇక్కడ మీరు ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, ఏం చేశారు, సింపుల్ స్ట్రాటజీ పెట్టినా కూడా మీకు ఇంత రిటర్న్ జనరేట్ చేసే స్ట్రాటజీస్ ఉన్నాయండి. అది నేను వర్క్షాప్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు మాన్యువల్ చేయకుండా వీళ్ళకి ఒక ప్రోడక్ట్ ఉంది, మూమెంటిఫై ప్రోడక్ట్స్. సేమ్ అదే మీరు 10 లక్షలు పెట్టారు, 10 లక్షల్లో 10 ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసి, ఇందాక నేను రన్ చేశాను కదా స్కానింగ్, 252 డేస్ 1 year పీరియడ్, అది 20% రీట్రేస్మెంట్, ఇలాగ స్ట్రాటజీ పెట్టేసి మీరు సేవ్ చేసుకున్నారనుకోండి. ఈ సేవ్ చేసిన స్ట్రాటజీస్ మీకు ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ ద్వారా ఎవ్రీ మంత్ మీ రీబ్యాలెన్స్ డేట్ రోజు మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ క్లిక్ అవే. జస్ట్ క్లిక్ చేసి మీరు ఏవైతే స్టాక్స్ ఎగ్జిట్ అయిన స్టాక్స్ ఉన్నాయో అది ఎగ్జిట్ అయిపోయి మొమెంటం ఉన్న ఈటీఎఫ్స్ ఆటోమేటిక్గా అవి చేపిస్తుంది. సో ఇది కంప్లీట్లీ ఆటోమేటెడ్. సో దీని ద్వారా కూడా మీరు ఈజీగా చేయొచ్చు. పైగా మన స్మార్ట్గా తెలుసు కదా, అవి స్కానింగ్లో వచ్చిన దాంట్లో మన దాంట్లో బ్యూటీ ఏంటంటే మనము నాయిస్లెస్ చార్ట్స్ అంటే పాయింట్ అండ్ ఫిగర్ కానీ, ఇక్కడ చూడండి పాయింట్ అండ్ ఫిగర్లో మీకు ట్రెండ్ ఎంత క్లియర్గా ఉంది. సిల్వర్ చూడండి, గోల్డ్ చూడండి, ఇది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్. ఇది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్తో పాటు మనకు కొంతమందికి ఇది లోడ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ రెన్కో చార్ట్ కూడా చాలామంది కంఫర్టబుల్గా రెన్కో చార్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. చూడండి ట్రెండ్ రెన్కో చార్ట్ చూపిస్తాను నేను.
లోడ్ అవుతుంది. సో ఈ విధంగా పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ కానీ రెన్కో చార్ట్స్తో యూజ్ చేసి నాయిస్లెస్ చార్ట్స్, సో క్లియర్గా ట్రెండ్ క్లారిటీతో మనము మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేసి బెటర్ రిటర్న్స్, కన్సిస్టెన్స్ రిటర్న్ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకో చూడండి, ఇది రెన్కో చార్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, ట్రెండ్ ఎంత ఈజీగా ఉంది. మీకు బ్రిక్స్ చూడండి, ఇది బ్రిక్ యాక్చువల్, ఇది ఒక బ్రిక్ అన్నట్టు. ఇది జపనీస్లో రెన్కో అంటే ఒక బ్రిక్ అన్నట్టు. సో బ్రిక్ని అందుకని రెన్కో చార్ట్స్ అన్నారు. సో ఈ చార్ట్స్ ఉపయోగించి కూడా మనము ఈటీఎఫ్స్లో ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ చేస్తాము. ఇది మీకు కన్సిస్టెంట్ స్టడీ ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశము చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళో ఈ వర్క్షాప్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో, సో ఇక్కడ వాట్సాప్ టెక్స్ట్ చేస్తున్నారుగా, అక్కడ వాట్సాప్ ఉన్న నెంబర్కి టెక్స్ట్ చేయండి. రిజిస్ట్రేషన్స్ ఓపెన్ ఉన్నాయి. ఇది ఆఫ్లైన్ వర్క్షాప్ అండి. సో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మీరు డౌట్స్ కానీ ఈ టూల్స్ కానీ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో మీరు స్మార్ట్ ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ ఈటీఎఫ్స్ ద్వారా చేస్తారు. సో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. వీకెండ్స్లో మాత్రమే ఉంటుంది ఇది. జస్ట్ 3,000 రూపీసే, 2,999. మీకు 1,00,000 రూపాయలు ఉన్నా సరే కానీ మీకు మంత్లీ 3%, నేను కంఫర్టబుల్ చెప్తాను, 3% అయినా ఇనవే మీకు వర్క్షాప్ ఫ్రీ. సో 1 మంత్లో మీరు పెట్టే వర్క్షాప్ ఫీజు 3,000 రూపీస్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. అంత కంఫర్టబుల్గా మీరు ఈ ఈటీఎఫ్స్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అందులో మీకు వీకెండ్స్ ఉంటుంది కాబట్టి వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరికి కానీ కూడా ప్రాబ్లం ఉండదు. సాటర్డే కానీ సండే కానీ మనం కండక్ట్ చేస్తాము. సో ఇదండి ఫ్రెండ్స్. సో మీ వర్క్షాప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ ఈటీఎఫ్ ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ ఈ వర్క్షాప్ కంప్లీట్గా డెడికేటెడ్గా చేస్తున్నాను. సో రిజిస్ట్రేషన్ చేసుకొని వర్క్షాప్ అటెండ్. థ్యాంక్ యూ.